ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమును బట్టి అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు. ఈ యొక్క గుడ్ ఫ్రైడే యొక్క శుభములను వందనములను కూడా మీ అందరికీ తెలియజేయచ్చు ఉన్నాను. మన ఆధ్యాత్మిక జీవితమును మేల్కొల్పగలిగిన, ఆధ్యాత్మికంగా మనల్ని బలపరచగలిగిన ఈరోజు వాగ్దానమును మీతో పంచుకొనుటకును, మీతో కలిసి ధ్యానించుటకును ఈ వాక్య ధ్యానంలోనికి మిమ్ములను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనము. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెను. ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవాళి పట్ల దేవుడు కలిగి ఉన్న సంకల్పము ఏమిటి, ఉద్దేశము ఏమిటి, ఆయన చేయదలిసినటువంటి పని ఏమిటి అనేది ఆలోచన చేసినప్పుడు ఈ దినమున మన ధ్యానము కొరకు ఇవ్వబడినటువంటి అంశమును మనం గమనించినప్పుడు సిలువ మరణమునకే మరణము అనేటటువంటి ఆ అంశం మనకు ఇవ్వడము జరిగినది. ఇట్టి సందర్భంలో మరణము అనేది చనిపోవడము, ఈ మరణం యొక్క పుట్టుక మొదలైనటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు ఆదికాండము 2వ అధ్యాయం 17వ వచనంలో దీని యొక్క ఆరంభమును గురించి మాట్లాడుచున్నట్లు మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. అంతేకాకుండా మరణమును గురించి యేసు ప్రభుల వారు కూడా మాట్లాడినట్లుగా యోహాను సువార్తికుడు తన యొక్క సువార్తలో వ్రాసినట్లుగా మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. అంతేకాకుండా అపోస్తులైనటువంటి పౌలు మరణము సంక్రమించినటువంటి విధానము, దాని నుండి విడుదల పొందేటటువంటి విధానమును గురించి మాట్లాడుచున్నటువంటి విధానము రోమా పత్రిక 5వ అధ్యాయము మరియు 6వ అధ్యాయములో కొన్ని వచనములు మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. అంతేకాకుండా మరణమును జయించినటువంటి ప్రభువు మాటగా లేదా మరణమును గురించినటువంటి మాట ప్రకటన గ్రంథములో కూడా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. ప్రియ స్నేహితులారా, ఈ యొక్క మరణము అనేది మరణమునకే అనేటటువంటి మాటను జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాటను మనం చూసినప్పుడు ఈ దినమున ఈ యొక్క గుడ్ ఫ్రైడే యొక్క ఈ యొక్క పరిచయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి సందర్భం ఇక్కడ కనబడుచున్నట్లు మనం చూడవచ్చు. సిలువపై వ్రేలాడుచు యేసుక్రీస్తు ప్రభుల వారు పలికినటువంటి ఈ 7 మాటలు, ఇవే యేసువారి మానవ జీవిత ప్రయాణములో యాత్రలో చివరి పలుకులుగా మనకు లిఖించబడినట్లు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. బైబిల్లో 3 వ్యక్తులు మాత్రమే చివరి మాటలను పలికినట్లుగా జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. అందులో మోషే ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయంలోను, యాకోబు 49వ అధ్యాయము ఆదికాండములోను, అదే రీతిగా అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయం 36-37 వచనాల్లోనూ ఈ పలికినటువంటి విధానమును మనం జ్ఞాపకం చేయబడుచు ఉన్నది. అసలు మరణానికి ముందటి పలుకులు ఎవరైనా పలుకుచున్నారు అంటే అవి ఆ కుటుంబంలోని లేదా ఆ సమాజంలోని విషయాలకు లేదా ఆ వ్యక్తులకు ఎంతో విశిష్టమైనటువంటి, ఎంతో మేలు కలగజేసేటటువంటి, ఎంతో ప్రయోజనకరమైనటువంటి మాటలుగా చాలామంది వాటిని అన్వయించుకుంటారు. ఇదిగో ఇది మీరు చేయండి అని చెప్పి చనిపోయినట్లయితే దానిని బట్టి నేను దాన్ని కలిగి ఉండాలి అనేటటువంటి ఆలోచన ద్వారా జీవిస్తున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అలాంటిది కాకుండా యేసు క్రీస్తు ప్రభుల వారు మాట్లాడుచున్నటువంటి మాటలు మాత్రము మానవ సమాజానికి అంతటికీ ప్రాతినిధ్యం వహిస్తూ సిలువ పైన ఆయన స్పందిస్తున్నటువంటి మాటలుగా ఇవి లోకంలో ఉన్న ప్రతి వ్యక్తికి అన్వయించబడుచు ఉన్నవి. ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ పైన వ్రేలాడుచు ఆ సిలువనే ఒక ప్రసంగ వేదికగా చేసుకొని తాను తన చుట్టూన్నటువంటి ఆ కొద్దిపాటి
దుఃఖముతో, బాధలో, శ్రమలో కృంగిపోతూ ఉంటున్నటువంటి, ఆయన యొక్క శ్రమను చూస్తూ కన్నీళ్లు విడుస్తున్నటువంటి ఆ శ్రోతలతో ఆయన పలుకుతున్నటువంటి ఈ మాట 1000 సంవత్సరాలుగా ఇది మానవ జగత్తులో తరతరాలుగా ఈరోజు వరకు ప్రతిధ్వనిస్తూనే ఉన్నట్లుగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రసంగము మానవ ప్రపంచములోనే వినలేనటువంటిది. ఇలాంటి ప్రసంగము లేదా ఇలాంటి పరిస్థితుల్లో కూడా యేసువారు చేయించున్నటువంటి ఆ విజ్ఞాపనలు కానీ, ఆ మాటలు కానీ వినుచున్నటువంటి శ్రోతలకు, ఈరోజు ధ్యానిస్తున్నటువంటి మనకు ఎంతో ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి మేల్కొల్పును కలగజేసేటటువంటి విషయాలు మనకు బయలుపరచబడుతూ ఉంటున్నాయి. ఇక్కడ సిలువ వేయడానికి బాధ్యులెవరు? లోకరక్షకుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు విచారించబడుచున్నటువంటి విధానమును మనం గమనించినప్పుడు ఆయన 3 విధాలుగా ఆయన విచారణను ఎదుర్కొన్నాడు. మొదటిది మతపరంగా, అన్నా కయప ఎదుట. రెండవది మనం చూసినప్పుడు ఆయన ప్రభుత్వ పరంగా పిలాతు దగ్గర ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు. అంతేకాకుండా ఆయన రాజకీయ పరంగా అణచివేయబడుచున్నట్లుగా కూడా ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ మరణమునకే మరణము అనేటటువంటి మాట మన జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయన గత 3.5 సంవత్సరాలు ఆయన ఈ లోక సంబంధమైనటువంటి మానవాళితో ఆయన సంచరిస్తూ మానవునితో తన ఉనికిని, తన జీవిత విధానాన్ని, తన ప్రవర్తనను అంతటిని గమనించే విధంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు ఎంతో జీవపు ఊటలుగా, జీవపు జల్లులుగా, నిత్య జీవపు సోపానాలుగా, అవి మానవ జీవితాలను ఉద్ధరించగలిగినవిగా ఉన్నట్లు మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. కానీ ఈ కొద్ది సమయములో మానవ స్వరూపములో యేసు పలికేటటువంటి మాటలు ఇక్కడ వినబడవు. ఎందుకంటే ఆయన మరణ వేదనలో, ఆయన శిలువ పైన తాను అనుభవిస్తున్నటువంటి శ్రమ ద్వారా ఆయన మరణాన్ని మరణింప చేయడానికి ఆయన యజ్ఞము సలుపుతున్నటువంటి వ్యక్తిగా ఆయన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. అందుకే అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెను అనేటటువంటి మాట జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినారు అంటే, మరణపు ముళ్ళును విరిచి మరణ భయములో నుంచి మానవాళిని విముక్తి చేయడానికి, మరణమునే చంపివేయడానికి వచ్చినాడు. ఆ మరణాన్ని చంపివేస్తేనే తప్ప పునరుత్థానము అనేది మానవ జీవితానికి కలగదు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. అందుకే ఆయన అనుభవిస్తున్నటువంటి ఈ వేదనలో నుంచి, ఆయన మరణిస్తున్నటువంటి వేదనలో ఒక రక్షణ మనకు కనబడుతూ ఉంటుంది. ఆయన నశించిన దాన్ని వెతికి రక్షించడానికి చేయుచున్నటువంటి యజ్ఞము మనకు కనబడుతూ ఉంటుంది. ఆయన మానవ రక్షణార్థమై లోక రక్షణ కొరకు ఆయన పడుతున్నటువంటి తపన మనకు కనబడుతూ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి విధానము మనకి ఈరోజు ధ్యానిస్తున్నటువంటి మనకు కూడా జ్ఞాపకం చేస్తుంది. ఏంటంటే, మనము ఏ మరణాన్ని చూసి భయపడుతున్నామో ఆ మరణపు యొక్క బలమును, ఆ మరణము యొక్క భయమును, ఆ మరణపు యొక్క వేదనను యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ పైన అనుభవించి దానిలో నుంచి విముక్తి చేయడమే మరణాన్ని చంపివేయడంతో సమానంగా జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. నేటి క్రైస్తవ సమాజంలో మనం చూసినట్లయితే శిలువ మరణము అనేది ఎంతో భయంకరమైనటువంటిది. ఈరోజు ఈ శిలువ మరణము అనేది దాని స్థానంలో వచ్చినటువంటి ఆనందము, దాని స్థానంలో వచ్చినటువంటి సంతోషము, దాని స్థానంలో వచ్చినటువంటి ఉత్సాహము ఏంటంటే, ఈరోజు ప్రతి వ్యక్తి శిలువను ధరించగలుగుతున్నాడు. ఈరోజు ప్రతి వ్యక్తి శిలువను చూసి ధైర్యం తెచ్చుకోగలుగుతున్నాడు. ఈరోజు ప్రతి వ్యక్తి శిలువ గుర్తు వేసుకొని తన కార్యాలను సల్పగలుగుతున్నాడు. ఈరోజు కారణం ఏంటంటే, శిలువ అనేది మరణానికి కాదు, శిలువ అనేది పునరుత్థానానికి, విజయానికి సాదృశ్యముగా ఆయన నిలబెట్టినట్లుగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. అందుకే ఇది కేవలము గోల్గోతాలో ఒక మొద్దుగా కానీ, మన రక్షణార్థమై ఆయన విమోచకునిగా ఆ వేలాడబడడం ద్వారా అది చిగురించి
అది పూసి కాసి జగమంతా వ్యాప్తి చెంది దాని ఫలాలను అందిస్తూ ఈ లోకమంతటిని సిలువ వైపుకు నడిపిస్తూ సిలువ దగ్గర మనకు ఏమి దొరుకుతుంది అంటే మరణము పైన విజయము దొరుకుతుంది, మరణం పైన పునరుత్థానము దొరుకుతుంది. ఇది మరణాన్ని చంపివేసినటువంటి స్థలము, ఇది పునరుత్థానాన్ని మనకు అందించినటువంటి స్థలము. యేసుక్రీస్తు తన యొక్క ప్రజల కొరకు ఈ లోక రక్షణార్థమై ప్రాణమునిచ్చి పునరుత్థానుడైనటువంటి స్థలము అనే ఆలోచన ద్వారా ఈరోజు మనం ఆదరించబడుతున్నాం, ధైర్యపరచబడుతున్నాం అనేది జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి ఈ దినమున సిలువను ధ్యానిస్తున్నటువంటి మనము మరణ భయములో నుంచి ఏ విధంగా మరణాన్ని జయించి మన విశ్వాసంలో ఎదగలుగుతామో ఆ యొక్క కోణంలోనే ఈ దినమున మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. తద్వారా జరిగేటటువంటి 7 మాటలను మనం చూస్తాం. దాన్ని ధ్యానించడం ద్వారా దీని గొప్పతనం ఏందో మనకు జ్ఞాపకం చేయబడుతుంది. సిలువ మరణమునకే మరణాన్ని తెచ్చినటువంటి స్థలముగా జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, ఈ ఉదయకాల సమయమును బట్టి ఈ మంచి శుక్రవారమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అవును తండ్రి, మానవ జీవితాల అంతట్లో ఒక మరణము అనేది మంచిదిగా సంబోధించగలుగుతున్నాము అంటే అది శ్రమలను అనుభవించి పునరుత్థానమును అనుగ్రహించిన ఆ గొప్ప స్థలముగా ఈరోజు మేము మంచి అని పలికే ఆ స్థాయికి మమ్మల్ని ఎదిగింప చేసినారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మరణము అనేది భయము కాదు, మరణము అనేది ఇదిగో జీవములోనికి నడిపించేది, పునరుత్థానంలోనికి నడిపించేది, ఇది ఒక మార్గము అనేటటువంటి స్థాయికి మీరు తీసుకొచ్చిన విధానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈరోజు సిలువ శ్రమలను ధ్యానిస్తున్నటువంటి ప్రతి బిడ్డను, విశ్లేషిస్తున్నటువంటి ప్రతి విశ్వాసిని మీ కృపలో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. దీవించి ఆశీర్వదించి సిలువ నీడలో వారి ఆధ్యాత్మిక జీవితాలను ఎదిగింప చేసుకొనుటకు నీ కృప చూపుమని, ఈ దిన దీవెనలతో ఆశీర్వాదములతో నింపుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. త్రియేక దేవుని యొక్క దీవెన, నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.